బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి చిరంజీవి గారు. నమస్కారం. మనం చూస్తున్నాం ఏదైతే నెల రోజుల లోపల 3 నెలల్లో ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఖచ్చితంగా పూర్తి చేయాలి, నెల రోజుల లోపల ఏదైతే వార్డుల విభజన కూడా జరగాలి అంటూ కూడా స్పష్టంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 42% రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ కల్పిస్తూ మేము ముందుకెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, లేదంటే అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు. కానీ ఒక దిక్కు చూస్తే మాత్రం స్పష్టమైన హామీలో నెరవేర్చడంలో ఇది ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. కానీ ఈ అంతా కూడా చూస్తే కనుక 42% రిజర్వేషన్ కావచ్చు, లేదంటే మరొకరు కావచ్చు, అంటే కొన్ని కోణాలు చూస్తే మాత్రం చాలా వరకు అభిప్రాయ భేదాలు అగపడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందా దీన్ని, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ముందు ఏమైనా వస్తువు అంటే సమకూరుస్తుందా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మొత్తం మీద చాలామంది మాత్రం ఇదే రకంగా ఆరోపణలు చేస్తున్నారు. మొట్టమొదట స్వతంత్ర టీవీకి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా శుభాభివందనాలండి. స్వతంత్ర టీవీ చాలా విషయాలు కూడా స్వతంత్రంగా బయటకు తీసుకువస్తుంది. మంచి అంటే న్యూస్తో పాటు కథనాలు, డిస్కషన్స్ కూడా చాలా అంటే ఫ్రూట్ఫుల్గా ఉంటున్నాయి. సో మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా యొక్క అభినందనలు. సో మీరు ఏదైతే ఈరోజు ప్రశ్న లేబట్టారో, ముఖ్యంగా 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలనేటువంటి విషయంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారు. 42% రిజర్వేషన్లు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపట్నే కులగణన చేసి మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి వాళ్ళు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తెలియజేయడం అయింది. అదేవిధంగా వాళ్ళు కులగణన చేసినారు. 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి గవర్నర్ సంతకం ద్వారా కేంద్రానికి పంపించారు. ఇప్పుడు కేంద్రానికి పంపించి కూడా సుమారు 3 నెలల కాలం గడిచిపోయింది. సో మరి ఇప్పటి నుంచి కేంద్రంలో ఉలుపు లేదు, పలుపు లేదు. వాస్తవానికి ఏంటంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో కలిసి ఉంటే సాధ్యమయ్యేటువంటి విషయము. ఇప్పుడేమో హైకోర్టు మధ్యలో వచ్చేసి 1 మంత్ లోపల మీరు రిజర్వేషన్స్ ఖరారు చేసి ఎలక్షన్ కమిషన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మరి ముందున్నటువంటి కర్తవ్యం ఏంటనేటువంటి ప్రశ్నను మీరు లేవనెత్తడం జరిగింది. మీకు ఇప్పుడు ఉన్నటువంటి లీగల్ స్టాండింగ్, లీగల్ పొజిషన్ లో ముఖ్యంగా 42% సాధ్యం కావాలంటే మటుకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము వీళ్ళు పంపించిన బిల్లులు ఆమోదం చేసి 9వ షెడ్యూల్లో పెట్టడానికి సహకరించాలి. లేనట్టయితే అది సాధ్యం కాదు. గతంలో కూడా అనేకమైనటువంటి కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెంచినప్పుడు కోర్టులు కొట్టేసినాయి. ఎందుకంటే 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు 42% అంటే 50% మించి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు స్థానిక సంస్థలు అని చెప్పేసి ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని 3 టెస్ట్ల ఫార్ములా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో అందుకు అనుకూలంగానే ఇక్కడ ఒక సమగ్ర కులగణన జరిపినారు, ఒక డెడికేషన్ కమిషన్ వేసినారు. మరి ఆ కమిషన్ రికమెండేషన్ మీద ఈ రోజు రిజర్వేషన్స్ వాళ్ళు పోతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా 42% రిజర్వేషన్ రావాలంటే మటుకు ఖచ్చితంగా తమిళనాడు మోడల్ లాగానే మనకు 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము 3 నెలలు అయినప్పటికీ బిల్లుల పైన ఉలుపు లేదు, పలుకు లేదు. ఇప్పుడు మొన్ననే కేబినెట్ మీటింగ్ కూడా అయింది, కేంద్ర కేబినెట్, దాంట్లో చర్చించిన అంశం కూడా ఏమీ లేదు. సో ఒకవేళ కేంద్రం ఇప్పటికే కొంత యాక్షన్ తీసుకొని ఉంటే మనం కోర్టులో మాకు ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఆమోదించే స్థాయిలో ఉంది కాబట్టి అని మనం కోర్టు నుంచి కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం పలుకులేదు, ఉలుకులేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కళ్ళు తెరిచి తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిలపక్ష సమావేశాన్ని తీసుకెళ్లి కేంద్రంలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకెళ్లి అక్కడ వారితో సమావేశం నిర్వహించి మరి బిల్లుకు ఆమోదం తెప్పించేలాగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కేంద్రం అనుకుంటే పెద్ద విశేషం ఏం కాదు. గతంలో కూడా వీళ్ళు ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలనుకున్నప్పుడు 10 రోజుల్లో మొత్తం ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి మన ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తి చేయాలంటే 4-5 రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చేయగలదు. కానీ అక్కడ అట్లాంటి వాతావరణం కనిపిస్తలేదు. మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే మీరు అఖిల పక్షాన్ని సమావేశపరిచి ఢిల్లీకి కేంద్ర ప్రధానమంత్రి టైం అడగండి. ఒకవేళ ప్రధానమంత్రి గారు టైం ఇవ్వకపోతే మీరు ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అఖిలపక్ష సమావేశంతో ధర్నా పెట్టండి, లేదా రాష్ట్రానికి బంద్ కాలు ఇవ్వండి. మీరు మొన్న మీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర బంద్కి ఇవ్వలేరు, ఇప్పుడు కూడా ఇవ్వండి.
సో మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అట్లానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం, మిరిగిన ఈ బిల్లుని ఆమోదించకపోతే ప్రజలు కూడా మీరేంటో మీ వైఖరి ఏంటో నిర్ధారిస్తారు. రైట్. చిన్న నెక్స్ట్ గెస్ట్ దగ్గరికి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చ